ఏపీలో 10వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.25% ఉత్తీర్ణత నమోదైంది. 87.90% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా 82.68% మంది బాలురు పాస్ అయ్యారు. బాలురుతో పోలిస్తే 5.22% అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లో 78.39% మంది ఉత్తీర్ణులయ్యారు. 2161 పాఠశాలలో 100%, 16 పాఠశాలలో 0% ఉత్తీర్ణత నమోదైంది. 96.07% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంగా నిలవగా 57.12%తో అల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈసారి అత్యధికంగా 96.04% ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఇది వరుసగా 4వసారి. మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ మే 1 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన వారు నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం కట్టుబడిందన్నారు.